జనసేన గ్లాస్ గుర్తుపై గందరగోళం. టీఎస్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి ఈసీ గ్లాస్ గుర్తును రిజర్వ్లో పెట్టడంతో ఆ పార్టీ నేతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. మునుగోడులో స్వతంత్ర అభ్యర్థి హరిప్రసాద్ గౌడ్కు కూడా ఇదే గుర్తును కేటాయించారు. పవన్ అభిమానులు గందరగోళానికి గురయ్యే అవకాశం ఉందని జనసేన నేతలు భావిస్తున్నారు. ప్రతిపక్షాలని సొల్లు కబుర్లు అంటున్న కేటీఆర్ తెలంగాణలో సాగు, తాగునీటి, కరెంటు సమస్యలు లేవని చెప్పారు. 1000 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీ, ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేశామని అన్నారు. కాంగ్రెస్లో చేరిన నటి దివ్యవాణి, టీఎస్ సినీ నటి, టీడీపీ మాజీ నాయకురాలు కాంగ్రెస్ కూటికి చేరుకున్నారు. కాగా దివ్యవాణి గత ఏడాది వరకు టీడీపీలో పనిచేశారు. ఆమె పార్టీలో ఫైర్ బ్రాండ్గా గుర్తింపు పొందారు. కోడెల వంటి సొంత పార్టీ నేతలను కూడా ఆమె నేరుగా విమర్శించారు. కేంద్రం 25,000 కోట్ల నిధులు ఆపింది అంటున్న హరీష్ రావు. 12 రాష్ట్రాల్లో మీటర్లు పెడుతున్నారని కేంద్ర మంత్రి నిర్మల్ సీతారామన్ చెప్పడంపై ఆయన విమర్శలు గుప్పించారు. కేంద్రం నిధులు ఇవ్వకపోయినా కేసీఆర్ రైతుల పక్షాన్ని నిలబడ్డారని హరీష్ రావు అన్నారు. ఎడపల్లి మండలంలోని అంబెం గ్రామంలో ప్రజా ఆశీర్వాద యాత్ర నిర్వహించిన ఎమ్మెల్యే షకీల్ అమీర్ 10 సంవత్సరాలు జరిగిన అన్ని మంచి కార్యక్రమాలను చెప్పారు. తనకు మరొక అవకాశం ఇవ్వాలని, నిలిచిపోయిన పనులు పూర్తి చేసుకుందామన్నారు. అక్కడి నుంచి ఏఆర్పీ క్యాంప్ గ్రామానికి వెళ్లారు. అక్కడ ప్రజలు, అభ్యర్థులు సంబరాలు జరుపుకున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి షకీల్ గారికి బ్రహ్మరథం పట్టారు. इम्तियाज दवाखाना, घुंघरू बांधने वाले डॉक्टर का दुआ और दवा के जरिए इलाज। छोटे बच्चे डर जाएं, दांत निकलते वक्त तकलीफ का होना, नींद का ना आना, नजर का लग जाना, क्षय होना, ज्यादा रोना। इसके अलावा बड़ों के लिए गैसेस, भूख का न लगना, घुटनों में दर्द, बवासीर के अलावा मर्दाना कमजोरी के साथ साथ तमाम जनाना अमराज का गारंटी के साथ किया जाता है इलाज। रब्त कायम करें औकात कार सुबह 11 बजे दिन से शाम 8 बजे तक। मिलने का पता नजद मदनी मस्जिद, पुराना बस स्टैंड, बोधन।